మొత్తం జిల్లాలు ఎన్ని ఉన్నాయంటే, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే ప్రజెంట్ 802. గతంలో అయితే 630 ఇలా ఉంటాయి పాత బుక్స్లో. బట్ అప్డేటెడ్ ఏంటంటే టోటల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 802. నెక్స్ట్ లోక్సభ బ్రాకెట్లో ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు 543. లోక్సభ సభ్యులు బ్రాకెట్లో ఎంపీసీ అని పెట్టుకుని 543. నెక్స్ట్ కింద రాజ్యసభ సభ్యులు బ్రాకెట్లో ఎంపీస్ ఈజ్ ఈక్వల్ టు 245. స్టార్ పెట్టుకోండి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు 45. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు 45. ఎలిఫెంట్ రిజర్వ్స్, ఏనుగు రిజర్వ్స్ లేదా ఎలిఫెంట్ రిజర్వ్స్ ఈజ్ ఈక్వల్ టు 33. సో ఎలిఫెంట్ రిజర్వ్స్ 33. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ వన్ చూడండి, రామ్సర్ సైట్స్ ఏదైతే ఉందో అది 101. రీసెంట్గా మనం చెప్పుకున్నాం 101 రామ్సర్ సైట్గా ఏమొచ్చిందంటే గాలా లేక్, GLAW, గాలా లేక్, అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ టైగర్ రిజర్వ్స్ వచ్చేసరికి టోటల్గా 58 ఉన్నాయి. 58లో బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్గా ఏం చెప్పుకున్నామంటే మనకి శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్, లేదా దాన్నే శ్రీశైలం మల్లికార్జున టైగర్ రిజర్వ్. మన గ్రూప్ 2లో ఏమి ఇచ్చాడని చెప్పాను, మల్లికార్జున టైగర్ రిజర్వ్ అని ఇచ్చాడు. ఓకేనా. సో బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఏంటంటే మనకి ఇండియా అన్న వరల్డ్ అన్న కూడా రెండు రకాలుగా కూడా బిగ్గెస్ట్ ఏంటంటే శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ నేషనల్ పార్క్స్లో లిస్ట్ చూసుకుంటే ప్రజెంట్ ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయని చూసుకుంటే 107 ఉన్నాయి. స్టార్ పెట్టి నోట్ చేసుకోండి. ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుందండి ఇది? ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్ ఎవరని ఇచ్చాడు ఒకసారి ఎగ్జామ్లో. జిమ్ కార్బెట్ ఎవరు అంటే ఒక హంటర్, ఒక వేటగాడు. ఆయన ఏం చేశాడంటే ఆ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం మొదలుపెట్టాడు, చెట్లు నాటడం మొదలుపెట్టాడు. అందువల్ల ఆయన పేరుని తీసుకొచ్చి ఆ నేషనల్ పార్క్ పెట్టాం. సో ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ అంటే 107. అలాగే బయోస్పియర్ రిజర్వ్స్ 18 ఉన్నాయి, అది ఇంపార్టెంట్. వీటితో పాటు ఏనుగు రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఎలిఫెంట్ రిజర్వ్స్ మనకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని, ప్రాజెక్ట్ టైగర్ అని, ప్రాజెక్ట్ క్రొకడైల్ అని ఇలా చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయంటే 33, అది కూడా ఇంపార్టెంట్. అలాగే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ప్రజెంట్ ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 45 ఉన్నాయి. సో వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హెరిటేజ్ సైట్స్ ఏంటని అడిగితే చెప్పుకున్నాం మనం, శాంతినికేతన్ లేదా విశ్వభారతి అనేవి రవీంద్ర ఠాగూర్ నడిపినటువంటి స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ కింద చూస్తాం, అవి మనకి. సో ఇందులో మనకి ప్రజెంట్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయంటే అన్నీ మెర్జ్ అయిపోయాక ప్రజెంట్ 12 ఉన్నాయి. దాన్నే మనం గవర్నమెంట్ బ్యాంక్స్ని ఏమంటాం? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లేదా గవర్నమెంట్ బ్యాంక్స్. దీంతోపాటు షెడ్యూల్డ్ బ్యాంక్స్ 3 కూడా ఒకటే. ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ మనకి? 12 ఉన్నాయండి. అలాగే మహారత్నం, మినీరత్నం, నవరత్న అనే కంపెనీలు, దాని యొక్క టర్న్ ఓవర్ ఇదంతా ఒకసారి క్లాస్ చెప్పాను. ఎక్కడుంది మీకు ఇదంటే మీకు రెగ్యులర్గా ఇచ్చే కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ వరుసగా తీసుకుంటే ఇలాంటి ప్రింట్స్ అందులో ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది మీకు. మినీరత్నం అంటే ఏంటి, నవరత్నం అంటే ఏంటి, మహారత్నం అంటే ఏంటి. సో ఈ టోటల్ డేటా ఏదైతే ఉందో ఇదంతా ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్స్ కూడా 802 డిస్ట్రిక్ట్స్. ఓకేనా. 802 డిస్ట్రిక్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ 802 డిస్ట్రిక్ట్స్ అన్నిటిలో కూడా ఇంప్లిమెంట్ చేయబడుతున్నటువంటి ప్రోగ్రామ్గా ఏం చెప్పొచ్చు అంటే మనం డాక్రా అనేది 802 డిస్ట్రిక్ట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఇండియా ట్రై చేస్తుంది. ఓకేనా. సో ఇది టోటల్ డేటా.